ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పీజీ మెడికల్ సీట్స్ గురించి మాట్లాడుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించినా కూడా 18,000 సీట్లు ఖాళీగా ఉండిపోయాయంట. ఏంటంటారు, రీజన్ ఏంటంటారు? యా, సో బేసికల్గా మెడికల్ ఎడ్యుకేషన్ ఇండియాలో పెద్ద మెస్ అండి. అదంతా కూడా టూ మచ్ కరప్టెడ్ ఏరియా అనమాట. అది పెట్టుకుందామన్న అందరికి లైసెన్స్లు ఇవ్వరు వాళ్ళు. మీకు ఇన్ని బెడ్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇలా ఏయో రిస్ట్రిక్షన్ చెప్తూ ఉంటారు. మీరు ఊహించుకోండి, ఇండియన్ జనాభా 146 కోట్ల జనాభా. 146 కోట్ల జనాభాలో టోటల్ ఎంబీబీఎస్ సీట్లు ఉంది 1.3 lakhs అండి. జస్ట్ 1.3 lakhs. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఇరాన్, ఇరాక్, ఉక్రెయినియాకి ఎంబీబీఎస్ అవడానికి ఫిలిపైన్స్కి ఎందుకు వెళ్తారు పబ్లిక్ అంతా? జస్ట్ ఉంది 1,30,000 మందికి. ఒకళ్ళు 3 లక్షలు ఉంటే ఏమైనా ఇబ్బంది ఉంది వీళ్ళకి ఏమనంటే? మరి ఏం ఇబ్బంది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఉందండి, మార్నింగ్ ఒక షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ నడుతున్నాయి కదా డాక్టర్లు 4 గంటలు. చదువుకునే వాళ్ళకి నైట్ కూడా ఒక షిఫ్ట్ వేయండి, మార్నింగ్ కాలేజ్, ఈవినింగ్ కాలేజ్ లాగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా. ఎక్కువ మంది చెప్పే రీజన్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఒక కాలేజ్ ఉందంటే దానికి ఒక 1000 మంది పేషెంట్లు ఉండాలా, హాస్పిటల్స్ ఉండాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ ఎక్కువ, ఇలా మాట్లాడతారు. బట్ నాకు వచ్చిన ఏంటంటే ఉన్నట్లని 2 షిఫ్ట్లు బట్టి రన్ చేశారు అనుకోండి, ప్రాబ్లం రాదు కదా. అందుకని 146 కోట్ల జనాభా ఉన్న ఇండియాకి సంవత్సరానికి డాక్టర్లు ప్రొడ్యూస్ అయ్యేది జస్ట్ 1.3 lakhs ఎంబీబీఎస్ సీట్లు ఉంది. ఓకే, అంటే వీటిలో మళ్ళీ పీజీకి చదువుదాం అనుకుంటే అన్ని ఇండియాలో ఉన్న మొత్తం పీజీ సీట్లు 67,000 అండి. ఇండియాలో ఉన్న అన్ని రకాల మెడికల్ పీజీ 67,000 ఉన్నాయండి. దానికోసం ఆ సీట్లు రాసేవాళ్ళు 2.3 lakh డాక్టర్స్ రాస్తారు. ఎంబీబీఎస్ చదివి తర్వాత హౌస్ సర్జన్ 1 year అయిపోయిన వాళ్ళు అందరూ ప్రిపేర్ అయ్యి వీటికి రాసేది ఆల్మోస్ట్ 2.3 lakhs డాక్టర్లు రాస్తే అందులో సీట్లు వస్తుంది ఎంతమందికి అంటే జస్ట్ ఒక 70%కి వస్తున్నాయి. ఈ సంవత్సరం 2026 జనవరిలో ఉన్నాం మనం. 3 సార్లు కౌన్సిలింగ్ అయిపోయింది ఇప్పటికే వాళ్ళకి. ఇంకా 18,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 18,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఎంత మెస్కటారేందో చూసుకోండి. వాళ్ళు పెట్టే ప్రొసీజర్ అవన్నీ కూడా. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మెజారిటీ ఈ మెడికల్ కాలేజ్ మొత్తం పొలిటికల్ లీడర్ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు వేరే వాళ్ళని ఎదగనివ్వరు, వేరే వాళ్ళకి ఇస్తే డిమాండ్ పోద్దని. పీజీ చదువుకోవాలంటే తక్కువ అంటే 25,000 రూపాయల ఫీజు అండి, 25 లక్షల ఫీజు అండి. తక్కువ అంటే, ఎక్కువ అంటే కోటి. లిటరల్లీ రిచ్ వాళ్ళు కొనుక్కోవటం దాన్ని, అంతే. లిటరల్లీ రిచ్ వాళ్ళు కొనుక్కోవటం అది. 25 లక్షల ఫీజు అంటే ఎవరి అఫోర్డబిలిటీ ఎంతమందికి ఉంటుంది? ఎంత మెరిట్ ఉన్నా సరే నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని డాక్టర్స్ పీజీ అయిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో కరోడుపతులు అయి ఉండొచ్చు. మెరిట్ మీద అంత ఈజీగా రాదండి, అంత ఈజీగా రాదు. ఎక్స్ట్రాడినరీ మెరిట్ ఉంటే తప్ప. ఎందుకంటే 67,000 సీట్లు ఉన్నాయి ఇండియా మొత్తం మీద, పీజీ మీద ఉంది కూడా. అందుకని ఇంకా దీన్ని చాలా రీస్ట్రక్చరింగ్ చేయాలండి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని టూ మచ్గా కరెక్ట్గా అది కొలాబ్ అయిపోయింది. దాన్ని చాలా రీస్ట్రక్చరింగ్ చేయాలి. అండ్ ఊహించుకోండి, అండ్ బీటెక్ ఇండియాలో ఉన్న మొత్తం సీట్లు ఆల్మోస్ట్ 18 లక్షల సీట్లు ఉన్నాయి బీటెక్కి. ఎంబీబీఎస్కి ఉంది జస్ట్ 1.3 lakhs. ఎందుకంటే ఎవరికి ఆన్సర్ ఉండదు. ఇండియాలో ఎంత ఏంటంటే డబ్బులు అందరికీ ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంటుంది, రేడియేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు అంటే వాళ్ళకే తెలియాలి. రైళ్ళు జనాలందరూ 1 month వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. కొత్త రైలు వేయరు వాళ్ళు, కొత్త రైలు డబ్బులు ఉంటే జనాలు ప్యాసింజర్లు ఉంటారు. ఫ్లైట్స్ వివచ్చంగా ఉంటే మళ్ళీ కొత్త ఫ్లైట్స్ అలౌ చేయరు. టూ మచ్ కరప్టెడ్. ఈ సిస్టంలోంచి బయటికి పోవడానికి చాలా మంది అబ్రాడ్కి వెళ్ళిపోతూ ఉంటారు, డబ్బులు అందరూ. మనం వాళ్ళ మీద సెటిల్ చేస్తాం, ఇండియాలో ఏం తక్కువ అని. ఇలాంటి చూసినప్పుడు చాలా పెయిన్ అనిపిస్తుంది ఎవరికైనా సరే. ఊహించండి, ఒక మెరిట్ వాళ్ళు ఎవరైనా ఎంబీఏ చదవాలనుకుంటే ఎందుకు ఇన్ని సీట్లు ఉంచాలా? ఇన్ని సీట్లు ఎందుకు ఉంచాలని అంటున్నారు. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటే తప్పేం లేదు కదా. అందుకని ఆ ఉన్నట్లో కూడా వాళ్ళు 18,000 సీట్లు ఖాళీ ఉన్నట్టు చూసుకోవాలి. రీసెంట్గా అయితే కట్ ఆఫ్ మార్క్ లో -40 చేశారు రిజర్వేషన్ క్యాండిడేట్స్. -40 వచ్చినా కూడా అంటే ఒకటి మనం -40 అనే బదులు ఉన్న సీట్లు ఫిల్ అవ్వట్లేదు. ఉన్నదే 67,000 సీట్లు, అందులో 18,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వాటిని ఖాళీగా ఉంచే బదులు కొంచెం కట్ ఆఫ్ మార్క్ తగ్గించేసి ఇంకో రౌండ్కి ఎలా చేద్దామని తగ్గించారు. ఈ తగ్గించే ప్రాసెస్లో ఏంటంటే జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా తగ్గించారు. అందరూ తగ్గించినప్పుడు ఏమైందంటే రిజర్వేషన్ ఉన్న కేటగిరీ ఉన్న దానికి ఏంటంటే -40 వచ్చిన సీట్ వచ్చేలాగా ఉంది. ఇప్పుడు జీరోగా అంటుంది -40. అంటే మనం బయట నుంచి చూసినప్పుడు -40 అనిపిస్తుంది, కానీ వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అందరూ తగ్గించారు. గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా. నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పుడు ఎక్కువ వాటికి కొన్ని కరెక్షన్ రాసినా కొన్ని నెగిటివ్ పోయినాయి అనుకోండి, ఆ మార్క్స్ ఉన్న మార్కులు బయటకు వెళ్తాయి కదా. కాబట్టి అది -40 అని కాదు దాని అర్థం. కట్ ఆఫ్ మార్కులు అన్ని కేటగిరీలు తగ్గించారు. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా అది -40కి వెళ్ళిపోయింది, అంతే. అంతైనా సరే ఇంకా ఫిల్ అవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఇంకా 18,000 సీట్లు అసలు ఉందే అక్కడ 67, అందులో ఇంకా 18,000 సీట్లు ఖాళీగా ఉన్నాయి. గవర్నమెంట్ వీటిని రీస్ట్రక్చరింగ్ చేస్తే తప్ప ఫ్యూచర్లో చాలా ఛాలెంజ్ అండి. డాక్టర్లు ఒక్కొక్కరు చేయబట్టుకుంటే 2,000, 3,000, 5,000 ఎందుకు వసూలు చేయాలంటే రీజన్ ఇదే.
అందుకని గవర్నమెంట్ మెడికల్ వాటి మీద కొంచెం గట్టి ఫోకస్ చేయాలి. లక్షల సీట్లు వాళ్ళు పెంచాలా ఎమర్జెన్సీ బేసిస్ మీద. ఎందుకంటే అదేదో కాస్ట్లీ లైఫ్ అలా మీరు తయారు చేయకూడదు. ఎస్ ఒక సీటు 25 లక్షలు పెట్టుకొని ₹1,00,00,000 దాకా సీట్ చదివిన వాళ్ళు జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తారు. ఎందుకంటే ₹1,00,00,000 పెట్టిన ఎందుకు రాదు. మ్యూచువల్ ఫండ్లో పెట్టి నిద్రపోతున్న సంవత్సరానికి మనకి 10 లక్షల దాకా వచ్చి పడుతుంది. అలాంటప్పుడు ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందా చదువుకొని అవన్నీ కూడా. కాబట్టి గవర్నమెంట్ డెఫినెట్గా ఆ ఏరియాలో రీస్ట్రక్చరింగ్ చేయాలి. ఈ ఐఐటీలు, డిప్లొమాస్ అంటే బీటెక్లు ఇలా లక్షల్లో ఈ వైపు పెట్టే బదులు ఇది నెసరీ సొసైటీకి. ఎస్ అండ్ మెడికల్ అఫోర్డబిలిటీ అందరికీ ఉండాలంటే కంపల్సరీ. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త క్రియేట్ చేసే లోపలనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్న వాటికి 2 షిఫ్ట్లు బీన్ చేయండి. మార్నింగ్ షిఫ్ట్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి, తప్పేం ఉంది దాంట్లో. ఎస్ అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేది ఎక్స్క్యూజ్ కాకుండా అర్జెంట్ బేసిస్ మీద వాళ్ళు సీట్లు పెంచాలి. లేకపోతే 1.3 lakh ఏంటండి మరి 2026లో ఉన్నాం. ఇంత జనాభాకి జస్ట్ 1.3 lakh సీట్లు ఎందుకు ఇంత తక్కువ అని అంటుంది. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టే కెపాసిటీ లేదా, లేదా అడ్మిట్ అయ్యే స్టూడెంట్స్ లేరా? అంటే మరి నీట్ ప్రిపేర్ అయ్యే సంఖ్య ఏమైనా తగ్గుతుందా సార్ ఇలా ఉంటే? తగ్గిద్దని తగ్గే ఛాన్స్ ఎక్కడ ఉందండి? జనాభా పెద్దది కదా ఇక్కడ. జనాభా ఇండియా మొత్తం మీద సీట్లు 1.3 lakh అన్నప్పుడు తగ్గేది ఎక్కడ ఉందంటే పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఏంటుంది ఏంటంటే జాబులు 100 ఉన్నప్పుడు 1,00,000 మంది పోటీ పెట్టినప్పుడు దాని మెరిట్ అంటారండి. లక్ అంటారు దాన్ని లక్ అంటారు. ఎందుకంటే అసలు రావు ఆ ఏరియాలో. ఇక అంటే దాని మీనింగ్ మెరిట్ ఉన్న వాళ్ళు కేవలం 100 మంది అయినా, మిగతా వాళ్ళకి మెరిట్ లేదా అంటే చెప్పడం చాలా కష్టం. అది మెరిట్ ప్లస్ లక్ అనుకోవాలా. అందుకని జనాభా ఎక్కువ ఉన్న ఈ దేశంలో ప్రతిదీ స్కేర్సిటీ, ప్రతి చోట కాంపిటీషన్ వివచ్చంగా ఉంటుంది. ఈవెన్ మామూలుగా సినిమా టికెట్ల నుంచి ఎంత పెద్ద క్యూలు ఉంటాయి ఇక్కడ చూశారు కదా. ఎందుకంటే పాపులేషన్ ఎక్కువ కాబట్టి. అందుకని ఇలాంటి వాటిలో అఫోర్డబిలిటీ ఉంచాలి సీట్లని. అప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు ప్రొడ్యూస్ అవుతారు. డాక్టర్లు రూరల్ ఇండియాలో ఉండరంటే ఎందుకుంటారు ఇన్ని తక్కువ సీట్లు పెట్టుకొని? వాళ్ళు ఫీజులు ఎక్కువ తీసుకున్నారని మనం కంప్లైంట్ చేస్తాం, కానీ ఆ చట్టంగా దాని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో మీరు ఊహించుకోండి. అందుకని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రీస్ట్రక్చరింగ్ చేయాలి. ఎక్కువ సీట్లు కేటాయించని అంటుంది. అది లక్షల్లో వదలాలి సీట్లు బయటికి. అప్పుడు పీజీ సీట్లు కూడా పెంచాలి. అప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు బయటకు వస్తారు. ఎక్కువ మంది డాక్టర్లు బయటకు వస్తే అఫోర్డబిలిటీగా వస్తుంది. ఒక స్పెషాలిటీ కన్సల్టేషన్ మనకి వెళ్ళినప్పుడు ఎందుకు అంత కాస్ట్లీ అవుతుందంటే రీజన్ ఇదే. అంటే ఈ ఇంత మోడర్న్ ఏజ్లో కూడా జస్ట్ 60,000 సీట్లు ఏంటండి బాబు పీజీకి. బట్ వాళ్ళు ఒకసారి లుక్ వేసుకోవాలి. సార్ మరి ఫర్దర్ గా మీరు వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. మనం ఎవ్రీ మంత్ 1 లేదా 2 సార్లు ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తూనే ఉంటామండి. ఈసారి రాబోయే టైమింగ్స్ ఏంటంటే January 31st అండ్ February 1st ఈ 2 రోజులు అనమాట ఆన్లైన్ వెబినార్. దీంట్లో మీరు చెప్పినట్టు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి డెప్త్గా మనం డిస్కస్ చేస్తాము. ఈ వాలటిలిటీ మార్కెట్లో మీరు చూస్తూనే ఉన్నారు, ఈక్విటీ మార్కెట్ ఎంత వాలటిలిటీ ప్రూన్ అవుతా ఉందో. ఇలాంటి టైంలో మనం సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో మనం మనీ మేక్ చేసుకోవాలంటే ఇలాంటి వాటిలో ఏంటంటే రిస్క్ ఉండదు అనమాట. అండ్ మిగతా వాటితో పోల్చుకుని సేఫ్టీ. మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీకు 2 రకాల రిస్క్ని ఫేస్ చేయాలి. ఒకటి అంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్. మీరు కనుక స్టాక్స్ తీసుకుంటే అవి డ్రాప్ అయింది అనుకోండి, ఆ రిస్క్ అంతా మీరు భరించాలి. ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూసుకుంటే విప్రో మార్నింగ్ 10% డౌన్ అయింది. సింగిల్ స్టాక్ అండ్ విప్రో ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ. బట్ దాని అర్థం ఆ సౌండ్ అంతా డ్రాప్ అని కాదు కదా. రిజల్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసినాయి అనుకోండి, ఈజీగా డ్రాప్ అవుతాయి. అలాగే రిలయన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% డౌన్ అయింది. అందుకని ప్రతి రిజల్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ ఉన్నప్పుడల్లా స్టాక్స్ ఈజీగా వాలటిలిటీ గ్రోత్ ఉంటాయి. ఇట్లా 5-10% నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఎక్కువ లాస్ అవుతుంటే సేఫ్టీ ఉండదు మీకు. అందుకని స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దా, ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే భరించాలనుకున్నప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని మనం స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్ అంటాం. ప్లెయిన్ గా చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ మార్కెట్ రిస్క్ 2 భరించాల్సి ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం భరించలేము, చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే బ్రాడ్ గా మార్కెట్ రిస్క్ ఒకటే టాలరేట్ అయితే బెటర్ అనమాట. అందుకని మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ బ్రాడ్ మార్కెట్ రిస్క్ మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనం ఈ వాలటిలిటీ మార్కెట్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా అచ్చం ఈక్విటీలో కూర్చున్న వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అందుకని అవంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్ లో మీకు టీచ్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాల్ చేస్తే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో టైమింగ్స్ January 31st అండ్ February 1st అనమాట. మొత్తం టోటల్ 6 hours ట్రైనింగ్ ఉంటుంది. సో వ్యూవర్స్ మరి విన్నారు కదా, స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వెబినార్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు January 31st అండ్ February 1st. డేట్స్ నోట్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలుంటే పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిపైన మీకు అవగాహన కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి టైమింగ్స్ కూడా మీకు తెలియజేస్తారు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, January 31st అండ్ February 1st.